తెలుగు రాష్ట్రాల్లో రైతుల్ని యూరియా కొరత వెంటాడుతోంది. సమయానికి యూరియా దొరుకుతుందో లేదోనని తెగ ఆందోళన చెందుతున్నారు. యూరియా సరఫరా సరిపడా లేదనే ప్రచారానికి తోడు ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఓవైపు అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతున్నా సొసైటీ ముందు యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. అన్నదాతలు సాగు పనులు ముమ్మరం చేశారు. వరి, పత్తి, మొక్కజొన్న వేసుకున్నారు. ప్రస్తుతం పైరుకు యూరియా చల్లాల్సిన సమయం వచ్చింది. అన్నదాతలు యూరియా కోసం షాపులకు వెళితే కొరత ఉందనే ప్రచారం మొదలైంది. దీంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సొసైటీలు, ఆగ్రో సెంటర్ల వద్ద చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలు లైన్లలో పెట్టి పడిగాపులు పడుతున్నారు. మన్యం జిల్లా వీరఘట్టం పట్టణంలో రైతు సేవా కేంద్రం వద్ద ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. గంటల కొద్దీ క్యూ లైన్లో ఉన్న ఎరువులు దొరకడం లేదంటున్నారు రైతులు. దీంతో నిరాశగా వెనుదిరిగిన అన్నదాతలు ఎరువులు కొరత లేదని, ఈరోజు అందని వారికి రేపు ఎరువులు అందజేస్తామని వ్యవసాయ అధికారులు చెప్పుకొస్తున్నారు. చెప్పారు ఉదయం 9 నుండి ఉన్నాను కానీ ఇప్పటికి అలాంటప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం మానేవాళ్ళ, అలాంటప్పుడు లాంటి పంచడం మానేవాళ్ళ. ఇంటి రైతులందరికీ ఎవరు లేపాలా, తక్కువ చెట్టు పంపిణీ మానేయండి, ఎక్కువ నోటు పంపిణీ చేయండి. అంతేగాని సగం నుంచి సగం మంది అలాగా పనులు మానుకొని వచ్చి 100 మంది దేనికోసం అండి. 2 గంటలకు వచ్చామండి, 2 గంటలకు వస్తే 6 గంటల వరకు ఉన్నాం. అప్పుడు లారీ రాలేదు, వెళ్ళిపోండి మరి రేపు రండి అన్నారు. ఉదయం 9 గంటలకు వచ్చాం. ఉదయం 9 గంటలకు వచ్చి ఇప్పుడు 1 గంట అవుతుంది. ఇప్పుడు తలుపులు వేస్తారు లేవనేసి విజయనగరం జిల్లాలో ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు రైతులు. వారం రోజులుగా నిరీక్షిస్తున్న బస్తా ఎరువు కూడా అందడం లేదని వాపోతున్నారు. డిఏపి సరఫరా కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సేవా కేంద్రం వద్ద బారులు తీరారు. ప్రైవేట్ డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. మాకు సచివాలయంలో ఈరోజు మాకు యూరియా ఇస్తామనంటే ఇక్కడ మొత్తం నాలుగు గ్రామాలు కూడా వచ్చినా ఇక్కడ యూరియా దొరకడం లేదు. మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి ఏ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. ఒక మూటకి 250 రూపాయలు లామ్ ఇస్తాను. ఆ ఊరియాకి 250, డిఏకి ఒక 250. అలాగైతేనే మీకు ఇస్తాము. నీకు నచ్చితే ఓటుకులు, లేకపోతే మానేయండి. ఎక్కువ మాట్లాడావు కాబట్టి మరొక 150 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తేనే ఇస్తామంటారు. దీనికి పరిష్కారం ఏంటో మీరు చెప్పండి. దీనికి పరిష్కారం ఏంటో మీరు చెప్పండి అయ్యా. మీరు ఇవన్నీ సర్వే చేస్తాను. ఏనాడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఏనాడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? మాకు తెలుగు రాష్ట్రాల్లో రైతుల్ని యూరియా కొరత వెంటాడుతోంది. సమయానికి యూరియా దొరుకుతుందో లేదో అని తెగ ఆందోళన చెందుతున్నారు. యూరియా సరఫరా సరిపడా లేదనే ప్రచారానికి తోడు ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఓవైపు అలాంటిదేం లేదని అధికారులు చెబుతున్నా సొసైటీ ముందు యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి నాయుడు ఫోన్ లైన్ లో అందిస్తారు. నాయుడు, ఏదైతే ఖరీఫ్ వచ్చిన తర్వాత మొత్తం ఇటు ఎరువులు, పురుగు మందులతో పాటు విత్తనాలు కూడా సఫిషియెంట్ గా అన్ని చోట్ల అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో చాలా మండలాల్లో ఎరువులు కొరత లేనప్పటికీ కూడా మనం మన్యం జిల్లా వీరఘట్టంలో ఈ రోజు ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున రైతులు అందరూ కూడా ఏదైతే యూరియా సప్లై చేస్తున్నటువంటి ఎరువులు పనిచేసేటువంటి రైతు సేవా కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా
క్యూ లైన్ లో ఉదయం నుంచి కూడా గంటల తరబడి బారులు తీరినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళంతా కూడా ఎరువులు తీసుకువెళ్లి ముఖ్యంగా ఏదైతే వీరఘట్టం కానీ పాల్కొండ ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా మనకి ఖరీఫ్ పంటలో ఎక్కువగా పత్తితో పాటు మొక్కజొన్నను వాళ్ళు వేసుకుంటారు. మొదట వర్షాలు పడిన వెంటనే కూడా అవి కొంత ఏపుగా పెరగడంతో ఎరువులు ఎక్కువగా అవసరమయ్యాయి. ఆ ఎరువులు కావాల్సిన ప్రతి రైతు కూడా ఈ రోజు ఆ క్యూ లైన్ లో కనిపించారు. అయితే వీళ్ళందరికీ కూడా సఫిషియెంట్ గా ఎరువులు ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పొచ్చు. క్యూ లైన్ లో అవస్థలు పడినటువంటి రైతులు గతంలో మాదిరిగా మాకు గ్రామాన అందిస్తే బాగుంది అనేటటువంటి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు అయితే అధికారుల తీరును కూడా వారందరూ కూడా నిరసిస్తూ తమ తాలూకా ఏదైతే ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఎరువుల కొరత లేదని చెప్తున్నప్పుడు ఎందుకు మాకు సఫిషియెంట్ గా సప్లై చేయలేకపోయారని కూడా అధికారులు నిలదీసినటువంటి పరిస్థితి మనం చూసాం సంతోష్. అయితే రేపు ఏదైతే కూడా ఎరువులు వస్తున్నాయి, ఎరువులు కొరత లేదు, రేపు కూడా మేము అందరికీ ఎరువులు ఇస్తామని అధికారులు నచ్చచెప్పినప్పటికీ కూడా రైతులు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే వీరఘట్టంలో నెలకొంది సంతోష్. థ్యాంక్ యూ నాయుడు. తెలుగు రాష్ట్రాల్లో రైతుల్ని యూరియా కొరత వెంటాడుతోంది. సమయానికి యూరియా దొరుకుతుందో లేదో అని తెగ ఆందోళన చెందుతున్నారు. యూరియా సరఫరా సరిపడా లేదనే ప్రచారానికి తోడు ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఓవైపు అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతున్నా సొసైటీ ముందు యూరియా కోసం రైతులు క్యూ కట్టారు.